మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎలాంటి ఆహారం తీసుకుంటే యాక్టివ్గా ఉంటారు? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా ఆబాల గోపాలానికి కూడా అవసరమయ్యేటువంటి ప్రశ్న, అవసరమయ్యేటువంటి సమాధానం కూడా. నిజమే, మనం యాక్టివ్గా ఉంటున్నది మన ఆహారం వల్ల మనకు కలుగుతున్న శక్తి వల్లే. ఆహారంలో శక్తి తక్కువగా ఉంటే మన శరీరం కూడా యాక్టివ్గా ఉండదు. కాబట్టి శక్తివంతమైన ఆహారం ఏది అని చెప్పిననేది దీన్ని మరో రకంగా ఈ ప్రశ్నను మనం అడగాలనుకుంటే, శక్తివంతమైన ఆహారం ఏది, శక్తిని చంపేటువంటి ఆహారం ఏది, శక్తిని పెంచేటువంటి ఆహారం ఏది, ఇలా కనుక మనం ఆలోచిస్తే మనకే కొన్ని ముఖ్యమైన విషయాలు తడతాయి. అసలు పొద్దున మనం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం తింటున్నాం, ఆ తింటున్న దాంట్లో ఏమిటి మనకి శక్తిని కలిగిస్తున్నది, ఏమిటి శక్తిని హరిస్తున్నది, ఒక్కసారి మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుందాం. పొద్దునే నిద్ర లేచిన తర్వాత ఇడ్లీ, అట్టు, పూరి, ఉప్మా, బజ్జీ, పునుగులు, ఇవి మనం బ్రేక్ఫాస్ట్ రూపాయన ఇదే ఋగ్వేదంలో రాసున్నది అన్నంత ఖచ్చితంగా పొద్దున పూట మెతుకు తగలకూడదు అన్న ఏదో ఒక నియమం ఎక్కడో ఎవరో శాస్త్రవేత్తలు పెట్టినట్టుగా పొద్దున పూట మెతుకు తగలటం ఏమిటండి అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఇడ్లీ, అట్టు, పూరి, ఉప్మా, బజ్జీ, పునుగుల్ని తింటున్నాం. ఏమంటే మనం కొన్ని సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి గనక వెళ్ళి మనం చూస్తే సాయంత్రం పూట 5 గంటలకో 6 గంటలకో బజ్జీలు బళ్ళు రోడ్డు మీద పెట్టి బజ్జీలు వేసేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్నే 5 మైసూర్ బజ్జీలో లేకపోతే ఇతర బజ్జీలో ఈ జంక్ ఫుడ్ సెంటర్స్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో మనకి దర్శనమిస్తున్నాయి. పొద్దున నిద్ర లేస్తూనే బజ్జీలు, మధ్యాహ్నం అన్నంలో, ఆహారంలో వాటి నిండా నూనె పదార్థాలతో నూనె నిండినటువంటి కూరలు, నరకలోకంలో పాపుల్ని సలసలా కాగే నూనెలో వేయించినట్టుగా కోమలమైనటువంటి కూరగాయల్ని ఈ సలసలా కాగే నూనెలో వేయించి నల్లగా బొగ్గు ముక్కల్లాగా మార్చి ఆ వంకాయ బొగ్గులు, బెండకాయ బొగ్గులు, దొండకాయ బొగ్గులు మనం కూరల పేరుతో, నాగరికత పేరుతో, ఇది గొప్పవాళ్ళు తినే ఆహారం అనే పేరుతో మనం తింటూ ఆహారం ద్వారా శక్తి గురించి ఆలోచిస్తే ఎక్కడి నుంచి వస్తుందండి శక్తి? మనలో ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందండి? మనలో కెరీర్ బిల్డప్ చేసుకోవాలి, గొప్ప కెరీర్ని సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల కలగాలంటే అలా పట్టుదలని పెంచేటువంటి ఆహారాన్ని మనం తీసుకోగలగాలి కదా. ఈ బొగ్గు ముక్కలు మనం తింటూ మనలో ఉన్నతమైనటువంటి అటువంటి ఆ కెరీర్ బిల్డింగ్ ఆలోచనలు, ఆ ఉత్సాహం, ఆ ఉత్తేజం, ఆ ఉద్రేకం ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఒక్కసారి ఆలోచించండి. మనం పొద్దున తింటూ మళ్ళీ మనం పొద్దున ఆహారంలోకి మనం వద్దాం. పొద్దున పూట మనం తింటున్న 2 ఇడ్లీ సాంబారు. పూర్వం చక్కగా సర్ది కట్టుకుని 5ంటికే పొలం పనికి వెళ్ళిపోయేవాడు రైతు. 7 దాకా 8 దాకా పొలం పని చూసుకుని అప్పుడు అంబలి తాగేవాడు. అంబటి వేళ అంటాం మనం. పొద్దున 7 గంటల సమయాన్ని అంబటి వేళ అంటారు. లేకపోతే సర్ది కట్టుకుని శుభ్రంగా అంత పెరుగన్నం తినేవాడు. పోతన గారు ఏం రాశాడండి? గోపబాలకులందరినీ పద్మాకారంగా గుండ్రంగా కూర్చోబెట్టి అందరూ కూర్చుని పెరుగన్నం తెచ్చుకుని ఆ పెరుగన్నంలో చక్కగా మాగాయ ముక్క, ఆవకాయ ముక్క 2 వేళ మధ్య ఇట్లా పెట్టుకుని దాన్ని అలాగ కొరుక్కుంటూ ఈ పెరుగన్నంలో నంచుకుంటూ తిన్నట్టు పోతన గారు రాశాడు. సద్దన్నము అంటే పెరుగన్నమే కానీ నిన్న మిగిలిపోయిన పాచిపోయిన అన్నం అని అర్థం కాదు. ఈ అర్థం ఎట్టా పుట్టిందో ఓ దుర్మార్గమైన అర్థం మనకి నిఘంటువుల్లో చేరి మన ఆహార వ్యవస్థని చెడగొట్టింది. పొద్దున పూట హాయిగా పెరుగన్నం తినేవాళ్ళకి లేదా మజ్జిగన్నం తినేవాళ్ళకి అత్యంత ఉత్సాహం శరీరంలో కలుగుతుంది. శరీరం యాక్టివ్గా ఉండాలంటే 2 ఇడ్లీ సాంబార్లకి, మైసూర్ బజ్జీలకి, పునుగులకి స్వస్తి చెప్పి చక్కగా పొద్దున పూట హాయిగా తల్లి అన్నం అనగా చల్ల కలిపిన అన్నం లేదా పెరుగు కలిపిన అన్నం, వేడన్నంలోనే, నిన్న వండిన అన్నంలోనే తినాలన్న రూల్ ఏమీ లేదు. పొద్దున వండిన వేడన్నంలో కూడా అంత పెరుగు వేసుకుని కానీ లేకపోతే మజ్జిగ పోసుకుని కానీ తినే వాళ్ళకి శరీరం రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది. 2 దీనివల్ల ప్రధానంగా కలిగేది ఏమిటంటే రక్తపుష్టి కలిగి మెదడుకి రక్త ప్రసారం పెరుగుతుంది. అందువలన మెదడు ఎక్కువ ఉత్తేజం పొందుతుంది అన్నమాట. ఎక్కువ ఉత్సాహంగా మెదడు పనిచేయటానికి ఈ పెరుగన్నం
తోడ్పడుతుంది. చదువుకునే పిల్లలకి మనం ఇడ్లీలు పెట్టేసేసి పంపించేసేస్తే వాళ్ళ తెలివితేటలను మనం చంపుతున్నట్టు అవుతుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. హాయిగా చక్కగా పెరుగన్నం పెట్టండి వాళ్ళకి. ఈ పెరుగన్నం తింటాం నామోషి అనే అభిప్రాయాన్ని పిల్లలకి మనమే కలిగించాం. మనం అట్లా అనుకుంటాం కాబట్టి మన పిల్లలు కూడా అట్లాగే అనుకుంటున్నారు. ఈ నామోషి అనే భావనలోంచి మనం గనక బయటకు వచ్చినట్లయితే పిల్లలకి చాలా వాళ్ళ శరీరం మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఎదుగుదలకు దోహదపడేటువంటి సద్దన్నం అనగా పెరుగన్నము లేదా మజ్జిగ అన్నము ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. అలాగే ఇంకా మీకు వయసులో పెద్దవాళ్ళు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు పొద్దున పూట పెరుగన్నం తినచ్చా అండి అని చెప్పినని మీకు ఒక సందేహం రావచ్చు. ఖచ్చితంగా తినచ్చు. ఎందుకనంటే ఎలా తినాలో నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను 3 పూటలా కలిపి మనం ఎంత వరి అన్నం తింటున్నామో అందులో సగం వరి అన్నమే తిని మిగతా పాత్ర అంతా కూడా కూరగాయలతో కనుక కడుపు నింపుకునేటట్టుగా అయితే, అంటే ఎక్కువ కూరను కనుక తక్కువ అన్నంగాను తినేటట్టుగా అయితే పొద్దున పూట కూడా చక్కగా అంత మజ్జిగను పెరుగన్నము తినడంలో ఎలాంటి తప్పు ఉండదు. 3 పూట్లా కలిపి ఇప్పుడు తింటున్న దానికన్నా సగం అన్నమే తినేటట్టుగా అయితే పొద్దున పూట హాయిగా మజ్జిగన్నం తినచ్చు. ఎటువంటి తప్పు లేదు. దానివల్ల మనకి మేలు కలుగుతుంది. ఇంకొక మంచి ఫార్ములా మీకు నేను చెప్తాను. 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు ముల్లంగి ముక్కలు, 1 కప్పు కీరదోస ముక్కలు, ఈ మూడింటిని క్యారెట్, ముల్లంగి, కీరదోస ఈ మూడింటిని చిన్న ముక్కలుగా తరుక్కుని 1 కప్పు చొప్పున తీసుకుని ఇందులో పెరుగేసుకుని కాస్త అన్నం కలుపుకుని కాస్త తాలింపు పెట్టుకుని చక్కగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు లాంటివి వేసుకోండి. ఓ మంచి దద్దోజనంలాగా తయారు చేసుకుని, లేదా ఇంగ్లీష్లో చెప్తే మనకు బాగా నచ్చుతుందంటే కర్డ్ రైస్ ఐటమ్స్ లాగా చేసుకుని పొద్దున పూట కనుక తిన్నట్టయితే, టిఫిన్లో అయితే షుగర్ పెరగదు, అన్నం అయితే షుగర్ పెరుగుతుందని. ఇడ్లీలో ఉన్నది ఏమిటండి? బియ్యమే కదా. ఉప్పుడు రవ్వ అంటే ఏమిటి? పొలవ పెట్టిన బియ్యపు రవ్వ. దోశలు తిన్నారనుకోండి, అట్లు తిన్నారనుకోండి, అట్ల నిండా ఉన్నది బియ్యపిండే కదండి. మినప్పిండి బియ్యపిండి రెండూ షుగర్ని పెంచేవే. మజ్జిగన్నం కంటే ఎక్కువ షుగర్ని పెంచుతాయి. పైపెచ్చు దాన్ని ఇడ్లీని ఇడ్లీగా తింటామా మనం? అల్ల పచ్చడి కావాలి, నెయ్యి కారపొడి కావాలి, సాంబారు కావాలి, శనగ చట్నీ కావాలి, వేరుశనగ చట్నీ కావాలి, ఇన్ని రకాల చట్నీలు సాంబార్లు. వీటి గురించి మనం మాట్లాడకుండా కేవలం ఏదో ఇడ్లీయే కదండి అందులో ఏముంది అని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం. ఇది పొరపాటు. దాని నిండా క్యాలరీలు ఉన్నాయి. అది వరన్నంతో సమానమైనటువంటి షుగర్నే శరీరంలో పెంచుతుంది. అందుకని ఇడ్లీ మానేసి మజ్జిగన్నం తిన్నందువల్ల పెద్దగా కొత్తగా కలిగేటువంటి అపకారం ఏమీ ఉండదు. పైపెచ్చు ఇడ్లీ వలన కడుపులోకి చేరుతున్న అనవసరమైన చెత్త అంతా కూడా కడుపులోకి వెళ్లకుండా ఆగడానికి పెరుగన్నం తోడ్పడుతుంది. అందుకని చక్కగా నేను చెప్పినట్టుగా క్యారెట్, ముల్లంగి, కీరదోస ముక్కలు కలుపుకొని, లేదా ఇంకా ఏదైనా కాలంలో మంచి ఏదైనా వండుకున్నటువంటి కూర కూడా దీంతో పాటుగా నంచుకుంటూ ఏదో ఒక విధంగా ఎక్కువ కూరగాయలు కడుపులోకి వెళ్ళేటట్టుగా గనక చూసుకున్నట్లయితే పొద్దున పూట వరన్నం పెరుగన్నంతో కానీ చల్లన్నం కానీ చక్కగా తినచ్చు. లేదా ఏదైనా జొన్నతో కానీ, రాగులతో కానీ, సజ్జలతో కానీ ఇలాంటి వాటితో కూడా మనం పెరుగు కలుపుకొని పొద్దున పూట, పెరుగే ఇక్కడ ముఖ్యం. పెరుగు కానీ మజ్జిగ కానీ, నిజానికి పాలకన్నా పెరుగు మంచిది, పెరుగు కన్నా మజ్జిగ మంచివి. మజ్జిగ చక్కగా చల్లగవ్వంతో చిలికిన మజ్జిగ సర్వశ్రేష్టం. దీంట్లో ఏమిటంటే మనకి పోషకాలన్నీ ఉండగా అదనంగా మన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మనకి ఇంకొక మార్గంలో దొరకదు, మందుల ద్వారా తప్ప. ఆ మందులు కూడా ఈ బ్యాక్టీరియాని పెరుగులోంచే తీస్తారు. కాబట్టి అలా ఉపయోగపడే బ్యాక్టీరియా మన శరీరానికి వెళ్ళి అపకారం చేసే బ్యాక్టీరియాని ఎదుర్కొని మన పేగుల్ని నిర్మాణం చేసి, పేగుల్ని బలసంపన్నం చేసి, జీర్ణశక్తిని కాపాడటానికి, శరీరానికి బలసంపన్నతను కలిగించడానికి ఖచ్చితంగా పెరుగు లేదా మజ్జిగ తోడ్పడతాయి. కాబట్టి వీటిని ప్రోబయాటిక్స్ అంటారనమాట. పొద్దున్నే ప్రోబయాటిక్ వేసుకోండి అంటే పెరుగన్నం తినండి, అంటే సద్దన్నం తినండి. సద్దన్నం అంటే పాచిపోయిన అన్నం అనే అభిప్రాయంలోంచి బయటికి రండి. ఈ అర్థం తప్పు. సద్దన్నము అనగా చలిదన్నం. అమ్మవారికి నైవేద్యం, చల్లి నైవేద్యం పెడతారంటే ఏం పెడతారండి? పాచిపోయిన అన్నం పెడుతున్నారా? కాదు. ఏం పెడుతున్నాం మనం? చక్కగా వేడివేడి అన్నంలో పెరిగేసినటువంటి నివేదన పెడతారు. చలిదన్నం అంటే అది. అంతేగాని పాచిపోయిన అన్నం కాదు. హాయిగా మీ పిల్లలకి పెట్టండి, పిల్లలకి నచ్చ చెప్పండి. కృష్ణుడు ఇది తినే అంత గొప్పవాడయ్యాడని చెప్పండి.
పిల్లలకి నచ్చజెప్పండి. పొద్దున పూట చక్కగా పెరుగన్నం పెట్టండి. పిల్లలు ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఎంతైనా సరే త శా శా ఈ చదువు వల్ల కలిగే శ్రమని తట్టుకోవడానికి వాళ్ళకి 2 ఇడ్లీ సాంబారు కన్నా పెరుగన్నం ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. కాబట్టి మనం రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే టిఫిన్‌లు మానేద్దాం. కూరగాయలు ఎక్కువగా తిందాం. పచ్చళ్ళు అనగా ఊరగాయ పచ్చళ్ళకి ప్రాధాన్యత తగ్గించి కూరగాయలకి ఎక్కువ ప్రాధాన్యత పెంచుతూ మనం ఈ ఆహారాన్ని కనుక మనం మోల్డ్ చేసుకున్నట్లయితే, మన ఆహార ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. యాక్టివ్గా ఉండే ఆహారం ఏది అని చెప్పినానంటే టిఫిన్లు కాదు, మజ్జిగన్నం లేదా పెరుగన్నం కూరగాయలతో మిశ్రితంగా తీసుకుంటే చాలా యాక్టివ్గా శరీరం ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరొకసారి మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ డాక్టర్ పూర్ణచంద్రు.